భద్రాచలం రాములోరి ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. స్వామివారి ఆలయ భూములు కబ్జా చేస్తున్నారు అక్రమార్కులు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారులపై దాడులకు పాల్పడుతున్నారు. భద్రాచలం సీతారాముల వారి భూములకు రక్షణ కరువైంది. దేవుని మాన్యం యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతోంది. అనుమతులు లేకుండా కొందరు శాశ్వత నిర్మాణాలు చేస్తున్నారు. తెలిసినా కబ్జాలను అడ్డుకునేందుకు ఉద్యోగులు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పురుషోత్తపట్నంలో అక్రమ నిర్మాణాలను ఆపే ప్రయత్నంలో ఈవో రమాదేవిపై దాడి జరిగింది. గతంలో దేవుడి భూమిని ఉపయోగించుకుంటే డ్యామేజీ ఛార్జీల పేరిట దేవస్థానానికి వార్షిక కౌళ్లను చెల్లించేవారు రైతులు. ఇదే అదునుగా జామాయిల్ తోటల పెంపకం చేపట్టి 5-6 ఏళ్లు సాగులో ఉండేవారు. తర్వాత కౌళ్ల చెల్లింపు ప్రక్రియ ఆగిపోయింది. ఆ భూముల్లోకి దేవస్థానం ఉద్యోగులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. 15 ఏళ్ల క్రితం న్యాయబద్ధంగా కొంత భూమిని పురుషోత్తపట్నం వాసులకు అమ్మాలని ప్రతిపాదనలు వచ్చినా గిరిజన చట్టాల వల్ల సాధ్యపడలేదు. దేవస్థానానికి చెందిన 100 ఎకరాల్లో గోశాల షెడ్లు నిర్మిస్తూ ఉండగా ఈ పనులను పురుషోత్తపట్నం వాసులు పలుసార్లు అడ్డుకున్నారు. దాడులు చేస్తున్నారు. అక్కడ పోలీసు యంత్రాంగం మెనకుంటుంది. అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోవడం లేదు. మరి దేవుడి భూములను కాపాడాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగం కూడా మరి నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది. అంటే దీని వెనకాల రాజకీయ శక్తులు ఉన్నాయి, నో డౌట్. అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇటు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కావచ్చు, మరో పార్టీ కావచ్చు, వాళ్ళందరూ రైతులకు ఎంతో కొంత అండగా లేకపోతే ఈ దుస్థితి తలెత్తదు. కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం కావాలి. రైతులకి మరి దాన్ని అమ్మి వెలకెట్టైనా డబ్బులు తీసుకొని మరి చంద్రబాబు సర్కారు వేరే చోట టెంపుల్ ల్యాండ్ అన్న ఇవ్వాలి. సీతారాములూరికి తెలుగు రాష్ట్రాల్లో 1340 ఎకరాల భూమి ఉంది. ఇందులో 1100 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురయ్యింది. అధికారులు కొంత భాగం స్వాధీనపరుచుకున్నప్పటికీ మళ్లీ ఆక్రమణలు ఉన్నాయి. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, మెదక్ జిల్లాల్లో 299 ఎకరాల భూమి సీతారాముల పేరిట ఉంది. ఇందులో 200 ఎకరాలు కబ్జా అయింది. ఏపీలోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లోని 1048 ఎకరాల్లో 900 ఎకరాలు ఆక్రమణలో ఉంది. ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం పురుషోత్తపట్నం పంచాయతీ పరిధిలోనే 889.50 ఎకరాల భూమి దేవుడి పేరిట నమోదైంది. ఇందులో 853 ఎకరాలకు పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయి. న్యాయస్థానం దేవుడి మాన్యాన్ని ఆక్రమించుకోవడానికి వీల్లేదని తీర్పులిచ్చింది. కొన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి. భద్రాచలానికి సరిహద్దున ఉన్న ఏపీలోని అల్లూరి జిల్లా ఏటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలోని రామయ్య భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా రాష్ట్ర అధికారులు అక్కడికి వెళ్లలేకపోతున్నారు. నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన దేవస్థానం ఈవో రమాదేవి చేతుల్లో హక్కుపత్రాలను గుంజుకున్నారు స్థానికులు. కొందరు రమాదేవిపై దాడి చేశారు. ఆమె స్పృహ కోల్పోవడంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ఇదే ఘటనలో కాంట్రాక్టు ఉద్యోగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆంధ్రాలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ తూతు మంత్రంగా రక్షణ కల్పించారు తప్ప తెలంగాణ అధికారులకి ఎప్పుడు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించలేదు. మీలాంటి అధికారులని తప్పుదోవ పట్టించి ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లాంటి మాటలు చెప్పిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని కూడా మీరు గమనించాలని సందర్భంగా కోరుతూనే వీటన్నిటికీ పరిష్కారం కావాలి అంటే ఏవైతే ముంపులో లేనటువంటి 5 గ్రామ పంచాయతీలని ఆంధ్రాలోకి తీసుకున్నారో వాటిని వెంటనే తెలంగాణలో కలిపి ఈ సమస్యకు పరిష్కారం చేయవలసిందిగా 2 రాష్ట్ర ప్రభుత్వాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. పురుషోత్తపట్నంలోని 889.5 ఎకరాల భూమిలో 90% పైగా భూమి ఆక్రమణలో ఉంది. అక్రమ నిర్మాణాలు అడ్డుకునేందుకు వెళ్లే సమయంలో ఏటపాక రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. గతంలో ఆక్రమణదారుల నుంచి దేవస్థానం అధికారులు రామయ్య భూములను సాగు చేస్తున్నందుకు నష్టపరిహారంగా నగదును వసూలు చేసేవారు. ఏటా 30 లక్షల వరకు వసూలయ్యేది. కొన్నేళ్లుగా ఈ చెల్లింపులు దేవస్థానం రావటం లేదు. రెవెన్యూ తహసీల్దార్ గారు ఎవరైతే ఉన్నారో వారు తక్షణ సాయం కింద ఒక 10,000 రూపాయలు కూడా ఇచ్చారు. తర్వాత ఇల్లు కూడా మంజూరు చేసేటువంటి ఆలోచన, అటువంటి కార్యక్రమం చేద్దామని అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. అది గ్రామకంఠంలో ఇల్లే. అటువంటి దానికి ఆ ఇల్లు 2 గదులు ఇల్లు వేసుకుంటుంటే ఈవో గారు వచ్చేసి నిన్న ఆవిడ తన యొక్క ప్రైవేట్ సైన్యాన్ని ఎస్పీఎఫ్ బృందం ఎవరైతే ఉన్నారో తెలంగాణలో టెంపుల్ కింద పనిచేసేటువంటి బృందం ఆ యొక్క స్పెషల్ సెక్యూరిటీని తీసుకొని వారు కనీసం ఆ యొక్క గుళ్ళోనే
ఉండాల్సినటువంటి వారిని తీసుకొచ్చి పక్క రాష్ట్రంలో తీసుకొని దేవస్థానం అధికారులు సిబ్బందిపై ఆక్రమణదారుల దాడి ఘటనపై 2 తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులు ఆరా తీస్తున్నారు. నిఘా వర్గాలు సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈవో రమాదేవి నుంచి నిఘా వర్గాలు వివరాలు సేకరించినట్టు సమాచారం. ఈవో ఆలయ ఉద్యోగుల మీద దాడి చేయటాన్ని టెంపుల్ జేఏసీ ఉద్యోగ సంఘాలు పార్టీ నేతలు ఖండించారు.